వెయిట్, ప్రపంచ పటం మారబోతుందా? ఈజ్ ద యుఎస్ యాక్చువల్లీ బయింగ్ ఏ కంట్రీ? గ్రీన్లాండ్ ని అమెరికా కొంటుందనే న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఒక పెద్ద షాక్ ఇస్తుంది. అటు గ్రీన్లాండ్, ఇటు వెనుజులా. అసలు ఏం జరుగుతుంది? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ గ్రీన్లాండ్ గురించి మాట్లాడుకుందాం. డెన్మార్క్ కంట్రోల్లో ఉండే ఈ ఐలాండ్ మీద ఇప్పుడు అమెరికా కన్నుపడింది. వై? ఎందుకంటే ఇక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి. పైగా రష్యాకి చెక్ పెట్టడానికి ఇది ఒక పర్ఫెక్ట్ లొకేషన్. కానీ డెన్మార్క్ మాత్రం నాట్ ఫర్ సేల్ అని స్ట్రిక్ట్ గా చెప్పేసింది. దీనివల్ల ఫ్రెండ్స్ లా ఉండాల్సిన దేశాల మధ్య ఇప్పుడు బిగ్ ఫైట్ మొదలైంది. కట్ చేస్తే అటు వెనుజులాలో సీన్ ఇంకా సీరియస్ గా ఉంది. అమెరికా అక్కడ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసింది. వెనుజులా ప్రెసిడెంట్ ముదురోని అరెస్ట్ చేయడం వెనుక మెయిన్ రీజన్ ఐలాండ్ పవర్ అని చైనా అంటుంది. ఇది కేవలం హెల్ప్ చేయడానికా లేక అక్కడ ఫుల్ కంట్రోల్ సాధించడానికా? దట్స్ ద బిగ్ క్వశ్చన్. ఈ గ్యాప్ లో చైనా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా చేస్తున్నది కరెక్ట్ కాదని, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుందని చైనా ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతుంది. ఇన్ఫాక్ట్ 2026 లో అమెరికాకి మెయిన్ కాంపిటీటర్ చైనాయే. పాత రోజుల్లో లాగా మళ్లీ దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? అమెరికా ఇలా గ్రీన్లాండ్ కొనాలని చూడడం కరెక్టేనా? ఇస్ ఇట్ ఏ ఫేర్ డీల్ ఆర్ జస్ట్ పవర్ ప్లే? మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి.